అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. సమాజహిత ఆవిష్కరణల్లో ముందుండే ఐఐటి హైదరాబాద్ నుంచి వీధి వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉండే ఒక ఎలక్ట్రిక్ వాహనం త్వరలోనే అందుబాటులోకి రానుంది. పరేష్ మిస్త్రీ ఫౌండర్గా ఉన్న అవిసా ఆటోమోటివ్స్ స్టార్టప్ సంస్థ ఈ వాహనాన్ని సిద్ధం చేస్తుంది. సాధారణంగా చాలామంది వీధి వ్యాపారులు తోపుడు బండ్లపైనో ద్విచక్ర వాహనాలపైనో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ అమ్ముకుంటుంటారు. తామున్న చోటు నుంచి సమీపంలోని పట్టణాలకు వెళ్లే క్రమంలో వాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. తోపుడు బండ్లను చాలా దూరం నుంచి తోసుకుంటూ రావాల్సి వస్తుంది. బైకులు ఇతరత్ర చిన్న వాహనాలపై సరుకులను తరలించి అమ్ముకునే వారికి పెట్రోల్ రూపంలో ఆర్థిక భారం తప్పదు. పైగా ఆ వాహనాలు వ్యాపారం చేసుకోవడానికి అనువుగా రూపొందించకపోవడంతోనూ సమస్యలు వస్తుంటాయి. దుకాణాలు కిరాయికి తీసుకునే స్తోమత లేక చాలామంది ఆటోలు, జీపుల్లో తమ ఉత్పత్తులను తీసుకొచ్చి ఆ సమీపంలోని పట్టణాల రోడ్ల పక్కన కూర్చొని అమ్ముకోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వారందరికీ ఉపయోగపడేలా ఐఐటి హైదరాబాద్ చెందిన ఈ స్టార్టప్ సంస్థ ఒక సరికొత్త ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాన్ని సిద్ధం చేస్తుంది. ఇప్పటికే దీనికి పూర్తి రూపం ఇచ్చారు. ఇటీవలే దాని ప్రోటోటైప్ను కూడా ప్రదర్శించారు. ప్రస్తుతం ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. కూరగాయలు, పండ్లు అమ్మేవారితో పాటు జ్యూస్ విక్రేతలు, ఐస్ క్రీంలు అమ్మడం ద్వారా ఉపాధి పొందేవారు ఇలా ఒక్కొక్కరి వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఈ వాహనాన్ని సిద్ధం చేసి ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించామని సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. పెట్రోలు, డీజిల్ వల్ల ఆర్థిక భారం పడకుండా చూసేందుకు వీరు ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి తేవాలని నిర్ణయించారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఇది 100 కిలోమీటర్లకు పైగా వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యాపారులు అమ్మే ఉత్పత్తులను బట్టి డిజైన్ మార్చి ఇస్తామని వారు వివరిస్తున్నారు. వెహికల్ ముందు వెనుక భాగాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా ప్లాట్ఫామ్స్ అందుబాటులో తెచ్చారు. సీటు కింది భాగంలో 250 లీటర్ల సామర్థ్యం ఉన్న బాక్స్ను కూడా ఉంచారు. ఇటీవల ఐఐటి హైదరాబాద్ వేదిక నిర్వహించిన ఇన్నోవేషన్ డేలోనూ దీన్ని ప్రదర్శించారు. త్వరలోనే వీధి వ్యాపారులకి అందుబాటులోకి తెచ్చేలా ఆ ట్రయల్ రన్స్ పూర్తి చేసి ఈ ఉత్పత్తిని మార్కెట్లో అందుబాటులో ఉంచుతామని ఆ సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మెయిన్లీ స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ కోసం ఫోకస్ చేస్తుంది. సో ఇది ఏంటిది అని అంటే చాలామంది ఒక రెంటెడ్ షాప్స్ అవన్నీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇది చాలా ఒక్కసారి బండి కొనే కాస్ట్ మీద డిపెండ్ అయిపోతుంది. ఎవరికి ఏ బిజినెస్ ఎవరికి ఎట్లా క్యాపబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఆ విధంగా మేము కస్టమైజ్ చేసిస్తాం. కొంతమందికి ఫ్రూట్ సెల్లింగ్ కోసము ఫ్రూట్ సెల్లింగ్ లాగా కస్టమైజ్ చేస్తాము. ఐస్ క్రీమ్ సెల్లర్స్ కోసం ఐస్ క్రీమ్ సెల్లర్స్ లాగా, జ్యూసెస్ కోసం జ్యూసెస్ లాగా అట్లా మేము కస్టమైజ్ చేసిస్తాం. సో ఆఫ్టర్ దాట్ మేము స్టార్టింగ్ ఆఫ్ ది వెహికల్ నుంచి వెళ్ళి ఎండింగ్ ఆఫ్ ది వెహికల్ వరకు ఎంత స్పేస్ కస్టమర్కి కావాలనో అంత స్పేస్ వరకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఈ మొత్తం కంపెనీకి ఓనర్ పరేష్ సార్. అండ్ ఎంత వీలైతే అంతగానో ఇది ఇంకా ప్రొటోటైప్ స్టేజ్లోనే ఉంది. సో ఇప్పటికీ అది 1.5 lakh అట్లా కాస్ట్ అవుతుంది. సో వీఆర్ ట్రయింగ్ ఈవెన్ మోర్ టు రెడ్యూస్ ది కాస్ట్. ఇంకా ఎంత వీలైతే అంతగానం దాని ప్రైస్ తగ్గించడానికి చూస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ ది టెస్టింగ్ అండ్ ఆల్ మాకు వచ్చే ఫీడ్బ్యాక్ తోటి మేము దీన్ని ఇంకా దీని ప్రైస్ అవన్నీ డిక్రీజ్ చేస్తూ ఉంటాం. ఇది ఒకసారి ఛార్జ్ చేయడానికి 6 hours పడుతుంది. వన్ సింగిల్ ఛార్జ్ మీద అది 100+ kilometers విత్ ఆల్ ది యాక్సెసరీస్. ఆ యాక్సెసరీస్కి ఎంతైతే కరెంట్ పాస్ అవుతుందో అదంతా క్యాలిక్యులేట్ చేసుకొని 100+ kilometers వరకు పోతుంది. అండ్ ఆల్మోస్ట్ 250 లీటర్ స్టోరేజ్ బాక్స్ ఇస్తుంది. అండ్ అరౌండ్ 500 to 600 kg ఆఫ్ వెయిట్ని తట్టుకోగలుగుతుంది.